హాయ్ హలో నమస్తే, నేను మీ అపూర్వ. వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట. సో మన మేడం దగ్గర అయితే బోల్డ్ విషయాలు ఉంటాయి, విశేషాలు ఉంటాయి. సో అవన్నిటినీ తెలుసుకోవాలని నాతో పాటు మీరు కూడా క్యూరియస్గా ఉన్నారు కదా. సో వెయిట్ చేయొద్దు, మన మేడంని కలిసేద్దాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే అపూర్వ, బాగున్నాను. ఓకే, హాయ్ మేడం మీ దగ్గర అయితే బోల్డ్ విషయాలు ఉంటాయి మ్యామ్. అసలు మీ ఇన్నేళ్ల అనుభవం, ఇన్నేళ్ల నాలెడ్జ్, అసలు అవును చాలా చక్కటి విషయాలు. అండ్ అందుకే మీరు ఓన్గా కూడా చాలా మంచి మంచి స్టోరీస్, పేరెంటింగ్ రిలేటెడ్ వర్క్ షాప్స్ ఎన్నో చేసి ఉంటారు కదా. ఇవాళ మా ప్రేక్షకుల కోసం మీ నాలెడ్జ్ బ్యాంక్లోంచి ఒక స్టోరీని మా కోసం చెప్పండి మ్యామ్. ఓకే, ఇది ఒక పేరెంటింగ్ స్టోరీ. ఓకే, ఇది ఒక డెలికేట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసమని ఓకే ఈ స్టోరీని చెప్పాల్సి వచ్చింది. ఇది ఒక బడిలో జరిగినటువంటి సిచ్యువేషన్కి ఒక అవుట్కమ్ లాగా ఈ స్టోరీని రాయడం జరిగిందనమాట. ఓకే, అదేంటంటే మీరు చూస్తే బడికి వెళ్ళి చూడండి, పొద్దున పూట పిల్లల్ని పంపించేసి లేదా పిల్లలు వచ్చే టైంకి తల్లులు తండ్రులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలి కదా, అందుకని ఆ వెయిట్ చేస్తున్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకుంటుంటారు. మంచి విషయాలతో పాటు లోపాలన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు. మా అబ్బాయి ఇలా చేయలేదు, అలా చదవలేదు, ఇలా పెట్టలేదు, అలా చేయలేదు, ఫస్ట్ అదే వచ్చేస్తుంది. నిన్న నన్ను ఏడిపించాడు, నా మాట వినడు, మొండివాడు, ఇట్లాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇట్లాగా చెప్పుకునేటువంటి ఒక తల్లి వలన పిల్లలకు కలిగిన ఇబ్బంది అది. ఓకే, ఆ ఇబ్బంది అర్థం చేసుకోవాలి. అటువంటి హ్యాబిట్కి దూరంగా ఉంటేనే పాజిటివ్ పేరెంటింగ్ అవుతుంది అనడానికి రాసినటువంటి కథ అన్నమాట ఇది. చాలా ఓకే. ఒకరోజు ఆదిత్య, అనూహ్య, ఆదిత్య అన్నగారు 12 ఏళ్ళు, అనూహ్యకేమో 10 ఏళ్ళు. వాళ్ళమ్మ కిందకు పంపించింది. ఆవిడ పేరు రాజేశ్వరి. ఓకేనా, ఆటలకి కిందకు పంపించింది ఆవిడ. పంపిస్తే ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఇద్దరూ ఏడుస్తూ తలుపులు దబదబదబా బాధేశారు. ఒక 15 నిమిషాలు కూడా అవలేదు కిందకెళ్ళి. తలుపులు దబదబా బాదుతుంటే ఏమిటని ఈవిడ వెళ్ళి తలుపు తీస్తే ఎందుకురా ఏడుస్తున్నారు అని అడిగింది. ఈ అమ్మ అంటుంది, అమ్మ అన్న చూడమ్మా, నన్ను తిడుతున్నాడమ్మా, నేను అసలు చెప్పలేదమ్మా, నేను చెప్పానని నన్ను తిడుతున్నాడమ్మా, అందరు ఎదురుకుండా నన్ను కొట్టాడమ్మా అని ఆ పిల్ల కంప్లైంట్ చేస్తుంది. ఓకే, అంటే ఈ అబ్బాయి అంటున్నాడు, ఆదిత్య, లేదమ్మా నేను ఫెయిల్ అయ్యాను ఈసారి సైన్స్లో, నేను ఇది అందరికీ వెళ్ళి చెప్పిందమ్మా, నా ఫ్రెండ్స్ అందరికీ. అక్కడ ఇది చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా, ఇదే చెప్పిందమ్మా. వాళ్ళందరూ వచ్చి నువ్వు ఫెయిల్ అయ్యావా అని అడిగారమ్మా నన్ను. నా ఫ్రెండ్స్కి నేను ఎప్పుడు చెప్పుకోవాలి, నేను చెప్పుకుంటాను కదమ్మా. ఆట ఆడుకునే చోట నేను సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యానని నేను ఎందుకు చెప్తానమ్మా, ఏం అవసరం నాకు? వాళ్ళందరూ అందులో కొంతమంది నన్ను టీస్ చేశారు. నేను వచ్చేసాను ఏడుస్తూ, నాకు ఇష్టం లేదు. ఎందుకు నా పర్సనల్ విషయాలు, నా అచీవ్మెంట్ గురించి అలా మాట్లాడాలి నా ఫ్రెండ్స్తో? ఇదే మాట్లాడిందమ్మా, ఇదే చెప్పిందమ్మా, లేకపోతే ఎవరు చెప్తారు? గతుక్కుమంది తల్లి. గతుక్కుమని, సరే మీరు ఆపండి, అది చెప్పలేదు లేదురా, నేనే పొరపాటున నీ ఫ్రెండ్స్ మదర్స్ నాకు ఫ్రెండ్స్రా, రోజు నేను ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను విషయాలు, నేను చెప్పేశాను వాళ్ళకి. అయ్యో, వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. తను చాలా గిల్టీగా ఫీల్ అయింది పాపం. దీని ఎఫెక్ట్ ఇంత ఉంటుంది, ఎంత ఎఫెక్ట్ ఉంటుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అపూర్వ. చాలా గిల్టీగా ఫీల్ అయింది. గిల్టీగా ఫీల్ అయ్యి గబగబా హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది. ఏవండి, నేను తెలియక కొంతకాలంగా ఒక పెద్ద పొరపాటు చేశానండి. ఏమిటి చేసావు అంటే, రోజు వీళ్ళు ఎప్పుడు చెప్పిన మాట వినకపోయినా నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసేదాన్ని. ఓకే, వాళ్ళు నా మాట వింటలేదు, ఇదిగో ఆదిత్యున్నాడు మొండివాడు, ఆ రోజు నా కడుపులో ఉన్నదంతా కూడా నేను చెప్పేసేదాన్ని.
నా కడుపులో ఉన్న బాధ అంతా కూడా నేను చెప్పేసేదాన్ని. అయ్యో. ఏ రోజుకు ఆ రోజు నేను ఏదో రిపోర్టింగ్ చేస్తున్నట్టు చెప్పేశాను. వాళ్ళేం చేశారు మరి అని అడిగాడు భర్త. వాళ్ళు కూడా అంతేనండి, వాళ్ళు అలాగే చెప్పుకున్నారు. అయ్యో. మేము అనుకున్నాం కష్టాలు పంచుకుంటున్నారని. కానీ ఇవాళ నాకు తెలిసింది, ఏది చెప్పాలో ఎవరి దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గరే చెప్పాలి. పిల్లల గురించి ప్రత్యేకించి వాళ్ళ ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి మనం కొన్నిసార్లు కడుపులో పెట్టుకోవాలి తప్ప మనము చెప్పకూడదు అని నాకు తెలిసింది. ఈరోజు ఇద్దరు కూడా ఏడుస్తూ వచ్చారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానపడుతున్నారు. వాళ్ళిద్దరూ చేయనటువంటి తప్పుకి వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో. సో నేను చేసిన బ్లండర్ నాకు అర్థమైంది అని మర్నాడు ఒక మీటింగ్ పెట్టింది ఈ మదర్. ఓకే. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక చిన్న కిట్టి పార్టీలా చేసుకున్నారు. అందులో వాళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయం ఏంటంటే ఏం జరిగిందో చెప్పింది. చెప్పి ఇలా బాధపడ్డాడు మా అబ్బాయి, వాళ్ళిద్దరూ అనవసరంగా ఏడ్చుకుంటూ వచ్చారు, నేను చేసిన తప్పు నాకు తెలిసిపోయింది, మీ అందరికీ వాడు ఫెయిల్ అయ్యాడు అని చెప్పడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఏదన్నా ఉంటే పర్సనల్గా నువ్వు ట్యూషన్ చెప్తావు కాబట్టి అందులో ఒక ఫ్రెండ్ని చూపించింది, నువ్వు ట్యూషన్ చెప్తావు కాబట్టి నీకు చెప్తే నువ్వు కనీసం ట్యూషన్ అయినా చెప్పేదాన్ని కదా, ఇది అందరికీ చెప్పాల్సిన విషయం కాదు. ఈ రోజు నుంచి మనం అందరం కూడా మన పిల్లల గురించి తప్పుగా ఇట్లాగా కంప్లైంట్స్నే మనం మాట్లాడుకోవద్దు. పిల్లల గురించి మనం మంచి మాట్లాడుకుంటే, నా బాబు గురించి నువ్వు మాట్లాడితే, నీ పాప గురించి నేను మాట్లాడితే, వాళ్ళు కింద ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు రే మా అమ్మ చెప్పిందిరా, మా అమ్మ చెప్పిందిరా, నువ్వు అంత బాగా డ్రాయింగ్ వేస్తావుట కదా, నిన్న మీ అమ్మకి నువ్వు సహాయం చేసావుట కదా అని మనం చెప్పిన మంచిని కింద వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. సో వాళ్ళలో పాజిటివిటీ పెరుగుతుంది, మన మీద ఒక సదభిప్రాయం వస్తుంది, వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకోరు, వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోరు అని చెప్పి ఆ కిట్టి పార్టీలో వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ పేరెంటింగ్ స్టోరీలో ఏంటంటే, పేరెంటింగ్ అంటే కేవలం మన కడుపులో ఉన్న బాధని పిల్లలు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న నెగటివ్ పనులు కానీ, వాళ్ళు చేసే అల్లరి కానీ, వాళ్ళు మన మాట వినకపోయినప్పుడల్లా అదేదో కక్కేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది, ఎవరితో ఒకరితో చెప్పేసుకోవాలి మనం అని ఏది పడితే అది మనం చెప్పుకోకూడదు. కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి, కొన్నిటికి కొంతమంది సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అలాంటి వాటిని బయట పెట్టకుండా కాన్ఫిడెన్షియల్గా మనసులోనే పెట్టుకుని ఏది చెప్పాలో అదే 10 మందిలో చెప్తే అప్పుడు ఆ పేరెంటింగ్ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పేరెంటింగ్ అవుతుంది. ఓకే. అంటే చాలా ఫ్రీక్వెంట్గా ఇంట్లో కూడా చూస్తాం మ్యామ్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఎవరైనా పేరెంట్ ఇంటికి రాగానే, అబ్బా వచ్చావా ఇవాళ, అసలు నీ కొడుకు ఇలా చేశాడు, మీ కూతురు ఇలా చేసింది అనుకుని వాళ్ళు ఎదురుగుండానే చెప్పేయడం వల్ల వాళ్ళకి ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుందో కదా మ్యామ్. నిజమే. సో చాలా మంది గమనించి ఉండరు. చాలా అంటే వాళ్ళ ఇంటికి రాగానే చెప్పేయాలి, ఇంత రోజంతా ఇంత కష్టపడ్డాం, ఇంత ఫేస్ చేసాం వీళ్ళతో అని ఆతృత కొద్దీ చెప్పేస్తారు. కానీ వాళ్ళు ఎదురుకుండా చెప్పడం వల్ల ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చెప్పిన ఈ స్టోరీ బట్టి ఐ థింక్ చాలా మంది రియలైజ్ అవుతారు. సో కానీ మేడం ఆ బాధను ఏదైతే ఉందో అది ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, ఎలాగ బయట అంటే కూల్ డౌన్ చేయొచ్చు? అది వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయించాను. ఓకే. రాసుకోమని చెప్పాను. ఓకే. బాధ కలగగానే ఒక చోట రాసేయమని చెప్పాను. నాకు ఇలా బాధగా ఉంది, ఇలా వింటం లేదు, ఇలా చేస్తున్నాడు, ఈరోజు ఇలా నన్ను ఎదిరించాడు, ఏం చెయ్యాలి నేను అని ఒక చోట రాసుకున్నప్పుడు వెంటింగ్ అవుట్ అయిపోతుంది కదా అపూర్వ. అప్పుడు మన కూల్నెస్, మీరు అడిగిన కూల్నెస్ అప్పుడు వస్తుంది. ఓకే. అప్పుడు ఇంటికి రాగానే అలాగా కంప్లైంట్ అలా మనం ఎదుటి వాళ్ళకి ఫోన్లు చేసేసి, అందులో ఈ ఫోన్ల అందుబాటులో ఉన్నాయి కదా, వెంటనే మనం చెప్పేసేసి మాట్లాడకుండా ముందు ఆ ఇమోషన్ ఏదైతే ఉందో, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఆ ఫ్రస్ట్రేషన్ని ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఓన్లీ థింగ్ ఇస్ జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఇన్ అ డైరీ. జస్ట్ రైట్ ఇట్ డౌన్, వాట్ ఎవర్ యూ ఫీల్, హౌ ఎవర్ బ్యాడ్ యు ఆర్ ఫీలింగ్, రైట్ ఇట్ దేర్. ఒక్కసారి అది రాయగానే నాకేం చెప్పారంటే పేరెంట్స్, మీరు అడిగిన ఆ కూల్నెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే. చదువుకోమని చెప్పాను. చదువుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ పిల్లలు చేసే అల్లరే వాడు చేశాడు. అవును. వాడే రాక్షసుడిలాగా బిహేవ్ చేయలే. అవును. వాడేమి క్రైమ్ చేయలే. అవును.
వాడు అల్లరి చేశాడు, వాడు చెప్పిన మాట వినలే, ఒక మాట ఎదిరించాడు, ఒకసారి ఫెయిల్ అయ్యాడు, ఒకసారి ఆటలో గ్రూప్లో చేరరా అంటే చేరలేదు, ఏదో మ్యూజిక్ నేర్చుకోలే అంటే నేర్చుకోలేదు, నాకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నాకు ఇంత కోపమా కోపం. అన్న ఆ ఆలోచన అప్పుడు వస్తుందన్నమాట. ఓకే, ఇంకెవరికో ఎప్పుడైతే చెప్పినప్పుడు ఎప్పుడు రాదు. ఇక చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది, మీరు వ్యాప్తి చేస్తున్నారు కదా తల్లి, అనవసరంగా వాళ్ళ మనసు కూడా పాడు చేస్తున్నారు. రైట్లీ సార్ మ్యామ్. చాలా వాళ్ళకు కూడా ఎందుకండి ఇది అనవసరంగా, ఇప్పుడు వాళ్ళు కూడా అదే మూడ్ లోకి వెళ్ళిపోతారు ఇంటికి రాగానే. అంతే కదా. వాడలా చేశాడు కాబట్టి వీడు కూడా చేస్తాడేమో అని అనుమానాలు కూడా రావచ్చు అవతల తల్లికి. అవును. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఇలాంటివి చాలా ఉంటాయి రకరకాలు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావడానికి, మనని మనం కంట్రోల్ చేసుకోవడానికి, దాన్ని అది చిన్నదా పెద్దదా, దాన్ని ఎవరితో మాట్లాడాలి, మన టీచర్తో మాట్లాడాలా, ఫెయిల్ అయితే టీచర్తో మాట్లాడితే లాభం, కానీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకుంటే ఏమొస్తుందమ్మా. సో ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేటివన్నీ కూడా మనం కూల్ డౌన్ అయినప్పుడే మనకు అర్థమవుతుంది. సో అది ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి స్టోరీ ద్వారా, ఒక క్యారెక్టర్స్ ద్వారా చెప్పించాను. వండర్ఫుల్ మ్యామ్, చాలా బాగా చెప్పారు. ఐ థింక్ చాలా రెగ్యులర్గా చూస్తున్న విషయం ఇది, చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా. సో మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటి బ్యాడ్ అయితే ప్రాపగాండా చేయకండి. ఇంట్లో కూడా ఇంటికి రాగానే ఫాదర్కి చెప్పేయడం, మదర్కి చెప్పేయడం, వెంటనే అలా చేసి ఇలా చేయడం వల్ల ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది. కాబట్టి మన పాజిటివ్ పేరెంటింగ్గా ఇవన్నీ స్లోగా ఇన్కల్కేట్ చేసుకుంటే మన ఎన్విరాన్మెంట్ కూడా పాజిటివ్గా ఉంటుంది, మన ఫ్యూచర్, మన కిడ్స్, మన జనరేషన్ కూడా పాజిటివ్గా తయారవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకొన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. బాయ్.